ఎవరన్నా అవుటర్స్ వచ్చి లోపలికి దూకి కిటికీలో చూసేంత ఛాన్స్ ఉందా, లేకపోతే లోపల వాళ్ళు? 100% ఉంది. అసలు ఇంత వైపు నేను ఇంత హైట్ ఉన్నా, ఇంత హైట్ ఉండే చూస్తారు. ఇంకా బాయ్స్ ఎంత హైట్ ఉంటారు అక్కడ నుంచి అయితే కన్ఫర్మ్ కనబడుతుంది. మొత్తం అక్కడ మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఇక్కడ చూసిరు, అక్కడ గోడ హైట్ ఉంది, ఓకే, ఇక్కడ గోడ హైట్ ఉంది, ఇంకెవ్వరు రారు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నారు, అక్కడ వాచ్మెన్స్ ఉంటారని ఓకే. కానీ బ్యాక్ సైడ్ మా పేరెంట్స్ చూడలేదు. బ్యాక్ సైడ్ మేము నిన్న మా పేరెంట్స్కి వీడియోస్ పెట్టాము, ఇంతలా ఉందా అని అంటుంది. ఇంత కుప్ప ఇంతవరకే ఉంది, విండో ఇంతవరకు ఉంది, ఇంత తొంగి చూసినా కనబడుతుంది. అసలు హైట్ తక్కువ ఉంది. మళ్ళీ మట్టి కుప్ప పెట్టారు, ఆ మట్టి కుప్ప తీసేసేయాలి కదా, తీయలేదు. మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎందుకు అంత తొందరగా వెళ్ళు? మేము మొన్న వార్డెన్కి ఒకరోజు చెప్పినాం, వార్డెన్కి ఒకరోజు చెప్తే పట్టించుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే చెప్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తే అప్పుడు పట్టించుకున్నారు. అంటే ఎవరమ్మా ఎవరై ఉంటారు అనేసి కేవలం మెస్ వాళ్ళనా అమ్మాయి మెస్ అన్నట్టు? వాళ్ళే ఇంకెవరు ఉంటారు అక్కడ నుంచి వచ్చే వాళ్ళు. అంటే మరి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఉందంటే అదంతా మనం క్లోజ్ చేయాలి కదా. మరి అక్కడ బాయ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అనుకుంటున్నా. అక్కడ గోడ కూడా చిన్నగా ఉంది, ఆ గోడ మొత్తం ఓకే. సో ఏబీవీపీకి చెందినటువంటి విద్యార్థులు కానీ ఇప్పుడు మనం హాస్టల్ విద్యార్థులతో కూడా మాట్లాడాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా వీళ్ళందరూ కూడా మాస్కులు వేసుకుని ఇక్కడ వీళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే బయటంతా ఈ హాస్టల్ బట్టి గోడలు ఉన్నాయంటే గోడల వెనకాలంతా కూడా చాలా ఈజీగా లోపలికి రావడానికి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మేము ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న ఉద్దేశంతో కూడా మేము ఫిర్యాదులు చేసాం, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదనేసి కూడా వారు విద్యార్థులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 31st నైట్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు 1 గంట ప్రాంతంలో ఒక విద్యార్థిని వెళ్ళి అక్కడ వేలిముద్రలు అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఎవరో తచ్చాడుతున్నారు, ఎవరో ఇక్కడ వాచ్ చేస్తున్నారు అనేది కూడా డౌట్ వచ్చింది. ఇక్కడ వీడియోలు కూడా తీసుంటారని కూడా డౌట్ వచ్చింది. వెంటనే విద్యార్థులందరూ కూడా వార్డెన్ చెప్తే ఆ రోజంతా వార్డెన్ పట్టించుకోకపోగా ఎప్పుడైతే పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారో అప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు.